क्रिएटिव फ्रीडम तो दे दीजिए। He has sold India because they are choking him. आंख में देखते हो तो डर दिखता है सर, पीएम की आंख में डर दिखता है सर, आंख में आंख नहीं मिला पाते हैं। जिन्होंने गोली चलाई वो आपका राम मंदिर बना रहे हैं। अगर कुछ पता ना हो तो जाकर के पूछ लेना, पता कर लेना। आधी अधूरी जानकारी के साथ मत आया करो यहाँ पर। A baby is born, his milk and diapers are taxed. He grows, his education is taxed. He studies, his books, pencil and mobile data are taxed. He starts earning, his income is taxed. Even after his death, the family still pays tax. ఇట్లా ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడే పాలకులు కూడా చక్కగా పనిచేస్తారు. ప్రశ్నించే వాళ్ళు ఇట్లా గట్టిగా ప్రశ్నించినప్పుడే పాలకులకు సురుకు తగులుతుంది, చక్కగా పోతారు. లేదు అంటే మమ్మల్ని అడిగే వాళ్ళు లేడు, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేడు, మేము బలవంతులం, మమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పి వాళ్ళు ఇష్టారీతిగా తప్పులు చేసుకుంటూ పోతారు. బలవంతుడ నాకేమని బలువురితో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమగు సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఒక సుమతి శతకం ఉంటుంది. అంటే నాకు బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా విర్రవిగి ఎవరితో పడితే వాళ్ళతోటి గర్వంతో మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎంత బలవంతమైనది అయినప్పటికీ కూడా పాము, చాలా విషపూరితమైనటువంటి పెద్ద పాము కూడా చీమల చేతిలోకి చనిపోతుంది అనేది దాని తాత్పర్యం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ పరిస్థితి ఇదే అవుతా ఉన్నది. 11 ఏళ్ళుగా మాకు ఎదురు లేదు, మమ్మల్ని కొట్టేవాడు లేడు, మేము 3వ సారి అధికారంలోకి వచ్చినాము, మాకు ఎదురు లేదు దేశంలో అని చెప్పి దూసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్కు కొన్ని స్పీడ్ బ్రేకర్లు తగులుతా ఉన్నాయి. ప్రతి చోట కొద్ది రోజులుగా వాళ్ళు ఏ అడుగు వేసినా, ఎక్కడ ఏం చేద్దామని చూసినా వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా బయట పడతా ఉన్నాయి, బయట పెడతా ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా కొందరు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు చుక్కలు చూపెడతా ఉన్నారు పార్లమెంట్ బయట. వాళ్ళే రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ ముగ్గురు బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తా ఉన్నారు పార్లమెంట్లో. కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటా ఉన్నారు. నరవానే బుక్ దగ్గర మొదలైనటువంటి ఇష్యూ, ఆ తర్వాత ట్రంప్ తో డీలు, నరేందర్ మోడీ కాదు సరెండర్ మోడీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అయిపోయి కంప్లీట్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా అవుతా ఉన్నది. అమెరికా డీల్ వెనుక ఉన్నటువంటి గుట్ ఏంటిది, అసలు ఎందుకు సరెండర్ అవుతా ఉన్నారు మోడీ అమెరికాకు అని చెప్పేసి రాహుల్ గాంధీ కావచ్చు, అపోజిషన్ మొత్తం ప్రశ్నిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పి మరి ఎట్లా నరేంద్ర మోడీ అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిపోయారు, ఎట్లా భయపడుతున్నారు అని చెప్పేసి ఆయన క్లియర్ గా एक्सप्लेन చేశారు లోక్సభలో. थोड़ा क्रिएटिव फ्रीडम तो दे दीजिए। तो शुरुआत ग्रिप से होती है सर, और लक्ष्य होता है कि ग्रिप के एकदम आने के बाद चोक में जाए, कि पहले ग्रिप ली, दूसरी ग्रिप ली और फिर एकदम चोक में जाए, चोक में गए और पकड़ लिया, और चोक का फोकस गला होता है। तो हम बजट की बात कर रहा हूं थोड़ा, तो फोकस बजट पे ही बात हो रही है। आ रहा हूं, जब आदमी के हाथ में चोक आ जाता है ग्रैपलिंग में, जो ओपोनेंट होता है उसकी आंख में दिख जाता है कि बात समझ आ जाती है कि अब मैंने इसको पकड़ लिया है। और होता क्या है सर, वो रेजिस्ट करता है, पहले 2-3 बार ऐसे रेजिस्ट करता है, और फिर उसको भी पता लग जाता है कि मैं गया, और फिर वो वहां पे बात खत्म हो जाती है, और फिर वो सरेंडर करके ऐसे टैप कर देता है। तो दे आर चोकिंग हिम। Mr. Rahul, address to the chair, please. He has sold India because they are choking him. They've got a grip on his neck. स्पीकर साहब, मैंने बोला जब चोक लगाते हैं दूसरे व्यक्ति की आंख में देखते हो तो डर दिखता है सर, पीएम की आंख में डर दिखता है, दिख रहा है सर, आंख में आंख नहीं मिला पाते हैं। అట్లా భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం ఫ్రీగా ట్రేడ్ డీల్ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా భారతదేశానికి లాభం చేకూర్చేలాగా చేస్తలేరు వీళ్ళు, భారతదేశాన్ని భరత మాతను అమ్మేస్తా ఉన్నారు అని చెప్పేసి చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. Are you not ashamed of selling India? Do you have no shame of selling India? You have sold our mother, Bharat Mata. Do you have no shame? ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి ఎదురు దాడిని తట్టుకోలేక ప్రభుత్వం అతలాకుతలమైతా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద చర్చ జరుగుతున్న సమయంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభకు రాకుండా పోయారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ధన్యవాద తీర్మాన సమయంలో ప్రధానమంత్రి
ప్రసంగం చేయకపోవడం. చివరి ప్రసంగం ప్రధానమంత్రి చేయాలి, కానీ లోక్సభలో ఆయన ప్రసంగం చేయకుండా జారుకున్నాడు, రాజ్యసభకు పోయాడు. అంటే ప్రతిపక్షం ఏ స్థాయిలో బలోపేతం అవుతా ఉన్నది, ప్రతిపక్షం నుంచి ఏ స్థాయిలో కౌంటర్ అటాక్ వస్తా ఉన్నది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇట్లా ప్రతి అంశంతో కూడా లోక్సభలో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ. ప్రతి దానికి నేను ఆధారాలతో సహా చూపిస్తాను, అటు కౌంటర్ అధికార పక్షం నుంచి కౌంటర్ వచ్చినా కూడా వెంటనే నేను దానికి సంబంధించిన ఆధారాలు కూడా పెడతాను అని చెప్పేసి వాళ్ళకి ఎంబడే కౌంటర్ ఇచ్చి వాళ్ళను సైలెంట్ చేసి కూర్చోబెడతా ఉన్నాడు. He has made have serious repercussion. He must authenticate on all the allegations he has made. I will, sir. I will authenticate right now. I've got it. You have to Because sir, let me authenticate. Sir, he has said to authenticate. I will authenticate right now. I'm authenticating. సభ లోపలనే కాదు బయట కూడా ఈ ట్రోలింగ్ నడుస్తూ ఉన్నది. బయట కూడా అదే పరిస్థితి. ఏకంగా కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ బయటకు వస్తారు, పార్లమెంట్ బయట వచ్చేసరికి పాపం ఈయన రాగానే వాళ్ళు అక్కడ నుంచి పరారైపోతారు. అప్పటి వరకు వాళ్ళు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉంటారు మీడియాతోటి. మీరు అడిగిన వాటికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను, అందరం కలిసి మాట్లాడదాం మీడియాతో అని చెప్పినా కూడా లేదు లేదని చెప్పేసి కేంద్ర మంత్రులు అక్కడ నుంచి పరారయ్యారు. I'll also come and say hello. Yes, sir. Come, let's stand together. Let's stand together. Let's do it together. Come do it together. देखिए मेरे पास डेटा है, मैंने कहा मैं ऑथेंटिकेट कर दूंगा. डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स है एप्स्टीन पे, हरदीप पुरी का नाम उसमें है, अनिल अंबानी का नाम उसमें है. डायरेक्ट प्रेशर है प्राइम मिनिस्टर. మొన్నటి వరకు అధికార పక్షం ప్రతిపక్షాలను పరుగు పెట్టించింది, ప్రతిపక్షాలను ఉరికిచ్చింది. ఇప్పుడు రివర్స్ లో వీళ్ళు అధికార పక్షాన్ని ఉరికిస్తా ఉన్నారు. ఇక అఖిలేష్ యాదవ్ ఈయన కూడా సేమ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిండు, సేమ్ కేంద్ర ప్రభుత్వాన్ని చుక్కలు చూపెడుతున్నాడు. సబ్జెక్టు మాట్లాడుకుంటూ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను, ప్రభుత్వం ట్రేడ్ డీల్స్లో కావచ్చు, ప్రజా సంక్షేమంలో కావచ్చు, బడ్జెట్లో కేటాయింపుల మీద కావచ్చు, ప్రతి దాంట్లో ఎట్లా విఫలమైంది, ఎంత దారుణంగా దేశాన్ని తయారు చేస్తా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే లోక్సభలో సైలెంట్ గా దాడి చేస్తా ఉన్నాడు. बोले फिर बोलना दोबारा? नहीं, आप बजट क्या बोलिए? नहीं, सभापति जी बोलिए. नहीं. सभापति महोदय, जिन्होंने गोली चलाई वो आपका राम मंदिर बना रहे हैं. अगर कुछ पता ना हो तो जाकर के पूछ लेना, पता कर लेना. आधी अधूरी जानकारी के साथ मत आया करो यहाँ पर कि डील पहले बनी है बजट, और बजट का हलवा यहाँ ज्यादा बटा के वहाँ. सभापति महोदय, स्वदेशी, आत्मनिर्भर, ये शब्द तो बहुत अच्छे लगते हैं, लेकिन जब डील हो गई है तो क्या इस बजट को लाने से पहले आत्मनिर्भरता और स्वदेशी को अपने अपने शब्दकोश से हटा दिया है, या इसको उल्टे अर्थ में विलोम शब्दकोश में डाल दिया है? मिर्जा गालिब का एक शेर पढ़ के गए सभापति महोदय. अगर यही शेर बीजेपी को पढ़ना पड़ता तो वो पढ़ते कि हमको मालूम है स्वर्ग की सच्चाई, लेकिन दिल को बहलाने के का गालिब ये ख्याल की जगह सोच अच्छा है. सभापति महोदय, यही फर्क है. ఇక నెక్స్ట్ అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ బంధువు. అటు వెస్ట్ బెంగాల్లో కొరకరాని కొయ్యగా తయారైనటువంటి వ్యక్తి బీజేపీకి. మమతా బెనర్జీ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు ఆయన కూడా అంతే పవర్ఫుల్ తయారైంది. అటు బెంగాల్లో బీజేపీ చుక్కలు చూపెడతా ఉన్నాడు, ఇక్కడ పార్లమెంట్కి వచ్చి కూడా చుక్కలు చూపిస్తా ఉన్నాడు. ట్యాక్స్లతోటి ఎట్లా దోసుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం, పిల్లలు తాగే పాల మీద కూడా ఎట్లా ట్యాక్స్లు వేసి దోసుకుంటా ఉన్నారు, ఎంత దారుణంగా దోపిడీ జరుగుతానో ట్యాక్స్ల పేరుతో, ఎట్లా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలను విస్మరిస్తా ఉందనే దాన్ని కూడా ఆయన వివరించుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా ఎక్స్పోజ్ చేశారు. A baby is born, his milk and diapers are taxed. He grows, his education is taxed. He studies, his books, pencil and mobile data are taxed. He starts earning, his income is taxed. He saves for future, his savings are taxed. He spends to survive, his survival is taxed. He goes to work, his fuel is taxed. He falls sick, his illness is taxed. He grows old, pension and healthcare are also taxed. And honorable speaker, even after his death the family still pays tax. शोक सभा में अगरबत्ती जलाने के लिए भी परिवार को टैक्स देना पड़ता है. जन्म से लेके अंतिम संस्कार तक हर कदम पर टैक्स. ये रिफॉर्म नहीं सर, ये लाइफ टाइम टैक्स ट्रैप है. సో ఈ దాడిని తట్టుకోలేక వాళ్ళు ఎదురు దాడి మొదలుపెట్టారు. సో దానికి కూడా మళ్ళీ ప్రతిపక్షం అంతా ఏకమై కౌంటర్ ఇచ్చింది, సైలెంట్ అయిపోయారు. సో ఇది కేవలం లోక్సభకే పరిమితం కాలేదు, రాజ్యసభలో కూడా సేమ్ పరిస్థితి. అక్కడ కూడా ప్రతిపక్షం తగ్గట్లేదు, బీజేపీకి గట్టిగా ఎదురు తిరుగుతా ఉన్నది, గట్టిగా ఎదురుగా సమాధానం ఇస్తా ఉన్నది. ఎదురు దాడి కాదు, సబ్జెక్టు తోటే సమాధానం ఇస్తా ఉన్నది. अटल जी के जमाने में 3% था, उनको भी इसका श्रेय जाता है. मुझे पता है इनके एक वक्ता कभी अटल जी का नाम तक नहीं लेते, कभी उनकी प्रशंसा नहीं करते. मैंने सारे भाषण सुने और नोट किए, एक बार भी अटल बिहारी वाजपेयी की प्रशंसा नहीं. क्या डर है इन्हें अटल जी की तारीफ करने में?
अटल जी की क्यों हम तो करते हैं नरसिम्हा राव की तरह। देखो बीच में डिस्टर्ब मत करो, क्या चीज है मुझे पता है। अभी पीएम खाना खाने गए हैं, टीवी देख नहीं रहे हैं, इसलिए कोई बात नहीं, आप सुनाई जाएगी आपके। సో ఇది కంప్లీట్ గా పార్లమెంట్ లో ఈసారి ఒక కొత్త వాతావరణం కనిపిస్తా ఉన్నది. ప్రతిసారి అధికార పక్షం చేతిలో ప్రతిపక్షం బలైపోయి బయటకు వచ్చేది. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఓవరాల్ గా పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అధికార పక్షం చేతిలో ప్రతిపక్షం విలవిలలాడి బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కనిపిస్తలేదు పరిస్థితి. ఇప్పుడు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్, ప్రతి పార్టీ ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీ కూడా అధికార పక్షానికి ధీటుగా సమాధానం చెప్తా ఉన్నది. అధికార పార్టీ వైఫల్యాలను పిన్ టు పిన్ సభా వేదికగా బయట పెడతా ఉన్నది. సో ఏకంగా వీళ్ళ దాడిని తట్టుకోలేక మోడీ కూడా, ప్రధానమంత్రి కూడా సభకు రాకుండా పోతున్న పరిస్థితి దేశంలో ఇప్పుడు వచ్చింది. అంటే అధికార పక్షానికి భయం మొదలైంది. మా వైఫల్యాలు ప్రశ్నిస్తా ఉన్నారు, మా వైఫల్యాలు బయట పడతా ఉన్నాయి, మేము ఒక దేశభక్తులమైన ముసుగేసుకొని ఎట్లా దేశాన్ని నాశనం చేస్తున్నాము అనే విషయం ప్రతిపక్షాలు ప్రజలకు వివరిస్తూ ఉన్నాయి. సో మాకు పరిస్థితి బాగాలేదు అనే విషయం వాళ్ళకు అర్థమైపోయి కకావికలం అయిపోతా ఉన్నారు, ఆగం అవుతా ఉన్నారు. పాపం ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కళ్ళు తేలేసి కూర్చుంటా ఉన్నారు. ప్రతి దానికి కౌంటర్ వచ్చేసరికి పాపం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక ఆగం అయిపోయి కనీసం బయట కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి. కేవలం సోషల్ మీడియాలో ఫేక్ నెరేటివ్స్ వాటితోటి ట్రోల్ చేయడం తప్ప సబ్జెక్టు టు సబ్జెక్ట్ ఆన్సర్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి లేకుండా పోయింది. అది కూడా పార్లమెంట్లో, బయట కాదు, పార్లమెంట్లోనే వాళ్ళు సబ్జెక్టు సబ్జెక్టు దేశానికి సమాధానం ఇవ్వలేక పారిపోతా ఉన్నారు. అంటే పార్లమెంట్గా ఇట్లా నడవాలి. కేవలం వన్ సైడెడ్గా ఒకరిదే పెత్తనం నడిస్తే ప్రజల సమస్యలు చర్చకు రావు, ప్రజలకు రావాల్సినవి అందయి. ఇట్లా ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడే పాలకులు కూడా చక్కగా పనిచేస్తారు. ప్రశ్నించే వాళ్ళు ఇట్లా గట్టిగా ప్రశ్నించినప్పుడే పాలకులకు సురుకు తగులుతుంది, చక్కగా పోతారు. లేదు అంటే మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు లేడు, మేము బలవంతులం, మమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పి వాళ్ళు ఇష్టారీతిగా తప్పులు చేసుకుంటూ పోతారు. ఇట్లా ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడు, ముళ్ళగట్టతో పొడిసే వాళ్ళు ఉన్నప్పుడే సరైన దారిలోకి వస్తారు. తప్పులు పక్కన పెట్టి ప్రజల కోసం కాస్తో కూస్తో అయినా మంచి చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. थोड़ा सा क्रिएटिव फ्रीडम तो दे दीजिए. He has sold India because they are choking him. आंख में देखते हो तो डर दिखता है सर, पीएम की आंख में डर दिखता है सर, आंख में आंख नहीं मिला पाते हैं. जिन्होंने गोली चलाई वो आपका राम मंदिर बना रहे हैं. अगर कुछ पता ना हो तो जाकर के पूछ लेना, पता कर लेना. आधी अधूरी जानकारी के साथ मत आया करो यहाँ पर. A baby is born, his milk and diapers are taxed. He grows, his education is taxed. He studies, his books, pencil and mobile data are taxed. He starts earning, his income is taxed. Even after his death, the family still pays tax.